దేవునికి వందనాలు. చేరి వచ్చిన అందరికీ కూడా ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి తండ్రులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఇంచుమించుగా మార్నింగ్ నుంచి అందరూ కూడా తమ తమ ఫాదర్స్ జ్ఞాపకం చేసుకుని ఉంటారు. ఏ విధంగా మనల్ని మరి అంటారు కదా, 9 నెలలు తల్లి గర్భంలో మోస్తే యుక్త వయసు వచ్చే వరకు కూడా తండ్రి భుజాల మీద మోస్తారంట పిల్లల్ని. అలాగే జన్మనిచ్చిన తల్లి అయితే బ్రతుకునిచ్చేది తండ్రి అంటారు. ఈ లోక సంబంధమైన తండ్రులు జ్ఞాపకం చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఆ పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించినటువంటి మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మరొక్కసారి లోక సంబంధమైన తండ్రులకి శుభాలు పలుకుతూ, ఈ లోక సంబంధమైన తండ్రుల్ని మనం ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళితే వారి ఆశయాలు ఏ విధంగా మనం ఉండాలని చెప్పి అనుకున్నారో వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎక్కడ మనం వెనుకబడి ఉన్నామో కూడా వాటిని రెక్టిఫై చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా పరమ తండ్రి అడుగుజాడల్లో మనం నడుద్దాం. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. ఈరోజు మూలవాక్యం హెబ్రీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం నుంచి 16వ వచనం వరకు. అపోస్తలుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15 నుంచి 16వ వచనం వరకు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు అర్పించదుము, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అత్యంత ప్రేమమడైన మా తండ్రి, మళ్ళీ మాకు ఈ సమయం అనుగ్రహించినందుకు వందనాలు. ఈ పునరుత్థాన దినమును మరొక్కసారి చిన్న మందగా చేరి నీకు స్తుతులు అర్పించుకునే భాగ్యం దయచేసినందుకు వందనాలు. ప్రార్థనలు నడిపించిన వారిని బట్టి వందనాలు. చక్కని గీతాన్ని ఆలపించిన ప్రియదర్శిని బట్టి వందనాలు. అదేవిధంగా నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు త్రిత్వ పండుగ జరుపుకునే అవకాశం మాకు ఇచ్చిన తండ్రి వందనాలు. తండ్రి అయిన దేవ, మా కోసం నీ అద్వితీయ కుమార్ని పంపించి సిలువ బలియాగం అర్పించి నాయనా మా హృదయంలో ఉండి నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి ఒప్పించడానికి నాయన పరిశుద్ధాత్మను పంపించి ఎప్పటికప్పుడు నాయన మమ్మల్ని అప్రమత్తం చేస్తూ నిత్య జీవ ప్రవేశానికి మమ్మల్ని ఆయత్తపరుస్తున్నందుకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల మా ప్రభు, ఇదిగో తండ్రి వాక్యం ధ్యానించబోతూ ఉంటాడు. నన్ను మరుగుపరచండి, ఆధ్యాత్మిక మర్మాలు మీరే వెల్లడి చేయండి. అవును ప్రభు, గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 1000 గంటలు ప్రతి ఆదివారం కూడా పౌలు గారి పత్రికలే కేవలం ధ్యానించగలిగే కృప మాకు అనుగ్రహించావు నాయన. ఈ రోజుతో నాయన మరి సమాప్తి అవుతూ ఉంటుండగా తండ్రి, నువ్వు వెల్లడి చేసినటువంటి మర్మాలను మేము హృదయంలో పదిలిపరుచుకుంటే మాత్రమే కాకుండా మరొక్కసారి నాయన వాటిని చదువుతూ మా జీవితానికి అన్వయించుకుంటూ ఎంతో శ్రమలలో నాయన తన జీవితాన్ని పణంగా పెట్టి త్యాగం చేసి మా కోసం, మా నిత్య జీవ ప్రవేశం కోసం నాయన అందించిన ఆ పత్రికలు మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మాటను నాయన మేము మళ్ళీ తిరిగి అధ్యయనం చేయగలిగే భాగ్యం దయచేయండి. ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగుండు నడిపించమని, వాక్యం ధ్యానిస్తూ నాకు వింటున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యం మర్మాలు వెల్లడి చేయడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమును నాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి ఈ రోజుతో పౌలు గారి పత్రికలు మనం ముగించుకోబోతున్నాం. నిజంగా దేవుడు ఎంత దయామయుడు, గొప్పవాడంటే మరి కంటిన్యూస్ గా ఆయన పత్రికలు, రోమా పత్రిక దగ్గర నుంచి హెబ్రీలు రాసిన పత్రిక వరకు కూడా ధ్యానించగలిగే కృప మనకు అనుగ్రహించాడు. నేను చేసిన ప్రయత్నంలో సముద్రంలో నీటి బుట్టంతా మీకు అందించగలిగానేమో,
ఆయన పత్రికల విషయాలు మళ్ళీ తిరిగి తిరిగి వాటిని అధ్యయనం చేసి అర్థం చేసుకోవటానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఈ 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మరి 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల్ని పౌలు గారు చూపించారు. 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ విశ్వాస వీరులు సాక్షి సమూహంగా ఉండి ప్రోత్సహిస్తున్న సందర్భంగా ఒక సైన్యంలో పనిచేసే ఒక సైనికుడి వలె మనం పరిగెత్తాలి. పందె రంగంలో మనం ఉన్నాం. సులువుగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన జీవన యాత్ర ముగించాలని 12వ అధ్యాయంలో చెప్తూ మరి భ్రష్టత్వానికి సంబంధించి 5 హెచ్చరికలు చేసినటువంటి పౌలు గారు చివరి హెచ్చరిక కూడా భ్రష్టత్వం గురించి చేస్తూ ఆ భ్రష్టత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఏషావుని అక్కడ చూపించడం మనకు జరిగింది. ఎందుకంటే భ్రష్టత్వం అంటే మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, దేవుని గురించి పూర్తిగా తెలిసి దేవునితో నడుస్తున్నామని చెప్పి భ్రమపడుతూ దేవునికి క్రమక్రమంగా దూరంగా జరిగిపోవటమే, పాపంలో పడిపోవటమే భ్రష్టత్వం. ఏషావు జీవితాన్ని మనం చూసాం. అక్కడ పౌలు గారు ఏషావు గురించి ఆ ఆయన బాధపడింది ఏంటంటే, చేదైన వేరేమన్నా మీలో ఏషావుకు మొలిచినట్టు మొలుస్తుందేమో. చేదైన వేరు అంటే అక్కడ ఆలోచన, అట్లాంటి ఆలోచన మనలో ఏమన్నా బయలుదేరుతుందేమో. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితాన్ని డిసైడ్ చేసేది ఆలోచనలే కాబట్టి అట్లాంటి ఆలోచనలు మీలో రాకూడదు. ఏషావు వల్లే భ్రష్టులు కావద్దు. ఏషావు మారు మనసు పొందటానికి ఎంతో ఆశపడ్డాడు, కానీ పొందలేకపోయాడని చెప్పి జ్ఞాపకం చేసుకుని, అదే విధంగా ఏషావు గురించి కూడా మనం, ఆయన ఏమీ సామాన్యమైన వ్యక్తి కాదు. 12 మంది రాజులు ఆయన గర్భాన వచ్చారు. అయితే ఆధ్యాత్మిక సమవారసత్వాన్ని అబ్రహాం దగ్గర నుంచి వ్రాసిన వాళ్ళలో ఆధ్యాత్మిక సమవారసత్వాన్ని పొందలేకపోయాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇస్సాకు తర్వాత యాక్చువల్ గా ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి ఏషావు రావాలి, కానీ అది కోల్పోయాడు. అతను జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు అంతవరకే. అంటే ఆధ్యాత్మిక సమవారసత్వాన్ని కోల్పోయాడు తప్పించి ఆయనకు ఉండే ఆశీర్వాదాలు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయనకి ఏమి తక్కువ చేయలేదు. అయితే మనం చూడవలసింది ఏంటంటే, మన స్వచిత్తం మీద ఆధారపడి దైవ చిత్తం మీద ఆధారపడకపోతే ఎన్ని ఉన్నా కూడా ఏషావు లాంటి జీవితం మందవుతుంది. ప్రతి విషయంలో మరి దైవ చిత్తానుసారంగా ప్రణాళిక ప్రకారం అయినప్పటికీ మరి అన్నని మోసగించిన, అక్కడ మేనమావం చేత మోసగింపబడినా కూడా ప్రతిసారి కూడా యాకోబు దేవుడి మీద ఆనుకున్నాడు. 12 గోత్రకర్తలు తన గర్భాన దేవుడు ఉద్భవింప చేశాడు. ఇవాళకి కూడా యాకోబు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మనం ఏషావు జీవితంలో, యాకోబు జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చుట్టూ ఉన్న ఏదో సందర్భంలో కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ దేవుని చిత్తం అనేది నిలిచి ఉంటుంది. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా దైవ చిత్తానుసారంగా నడుచుకోవాలి. అదే పౌలు గారు చెప్తారు. అదే దావీదు కూడా ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి దావీదు దేవుని హృదయానుసారుడు అయ్యాడు. అలాగే యాకోబు కూడా ప్రతి విషయంలో యాకోబు దేవుని మీద ఆధారపడి 12 గోత్రకర్తలకి తండ్రి అయ్యాడు. తండ్రుల దినోత్సవం సందర్భంగా యాకోబుని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇక 13వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే, సహోదర ప్రేమ నిలువురుగా ఉండనీయుడి, సహోదర ప్రేమ నిలువురంగా ఉండనీయుడి. ఈ సహోదర ప్రేమ అంటే మనకు తెలుసు, క్రైస్తవ పరిభాషలో మనకి ఒకే గిన్నెలో మనం త్రాగుతూ ఒకే రొట్టెలో పాలు పంచుకుంటున్నాం. మనమంతా కూడా సహోదరులు. అంటే ఒక తల్లి గర్భాన జన్మించకపోయినప్పటికీ కూడా పౌలు గారు చెప్పినట్టుగా మనం తీసుకునేదంతా కూడా ఆ బండ నుంచి వచ్చేది, ఆ బండ క్రీస్తే అని చెప్పినట్టుగా మనం చూసినట్టయితే, ఆ ఫెలోషిప్ అనేది, ఆ సహోదరుల మీద ఉండే ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సాధారణంగా మనిషి తత్వం ఏంటంటే, చాలా తొందరగానే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఏదో కారణం చేత ఆ ఫ్రెండ్షిప్ విడిచిపెట్టేస్తారు. జీవిత కాలం కూడా ఫ్రెండ్స్ గా కొనసాగే ఆ స్వభావం చాలా తక్కువగా ఉంటుంది. దావీదు యోనాతాన్ స్నేహం చూసినట్టయితే, వారి జీవితకాలం యోనాతాన్ మరణించే వరకు కూడా దావీదు స్నేహం అలాగే కొనసాగింది. మరి ఆయన యోనాతాన్ మరణించిన తర్వాత కూడా అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఆ శత్రు సౌలు మనవుడైనప్పటికీ కూడా మెఫీబోషెతుని ఆయన ప్రేమించటం, పోషించడం కూడా మనం చూస్తాం. కాబట్టి
సహోదర ప్రేమ నిలువరముగా ఉండనేది, తాత్కాలికంగా కాదు. నిజమైన స్నేహం నిలువరంగా ఉండనివ్వండి. మన నిజమైన స్నేహితుడు దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అనుసరిస్తున్న మనము సహోదరుల పట్ల ఎప్పుడు కూడా ప్రేమ నిలువరంగా మనకి ఉండాలి. రెండవది, ఆతిథ్యము చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఈ ఈ రోజుల ఆతిథ్యం అనేది చాలా తక్కువైపోయింది. అంటే ఆతిథ్యం అంటే చాలా కాస్ట్లీ ఫుడ్ మనకు పెడుతున్నారు, కానీ వెళ్ళేటప్పటికి ఏదో హోటల్ నుంచి తీసుకురావటం, పెట్టడం, ఇట్లాంటి, లేకపోతే ఎక్కడికో ఆర్డర్ ఇచ్చి చేయటమే తప్పించి ఇళ్లలో ప్రేమగా వంట చేసి పెట్టే ఆతిథ్యం, పైగా ఏది కాని వేళలో వెళ్తే ఇక ఆతిథ్యం సరికదా, మంచినీళ్ళు ఇచ్చే ఇది కూడా లేదు అని చెప్పి ఆ మనం తెలుసుకోవాలి. నేను ఇటీవల ఏదో చిన్నది రీల్స్ చూస్తా ఉంటే, ఒక ఆయన ఆ శ్రీలంక టూర్ కు వెళ్ళంటే ఆ శ్రీలంకలో ప్రజలు ఎలా ఉన్నారు, వారి జీవన విధానం ఎలా ఉందని చూస్తే, అక్కడికి వెళ్ళి ఏదో హిందూ నినాదాలు ఒక 5 ఇళ్ల దగ్గర చెప్పాడు. వాళ్ళంతా హిందూసే. చెప్పిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇమ్మని చెప్పాడు. నో అన్నారు వాళ్ళు. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన నినాదం చెప్పిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, కానీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని వచ్చి, అది కూడా కాచి చల్లార్చిన నీళ్ళు ఇచ్చారు ఆయనకి. అప్పుడు అడిగాడు ఆయన, ఎందుకు నేను ఈ నినాదం చెప్పిన వెంటనే మీరు తిరిగి రెస్పాండ్ అవ్వలేదు, మీరు క్రిస్టియన్సా అని అడిగాడు. అవును అన్నాడు. అప్పుడు వెంటనే అన్నాడు, హ్యుమానిటీకి క్యాస్ట్ తో సంబంధం లేదండి. నేను 5 ఏళ్ల దగ్గర డోర్ తట్టి నినాదం చెప్తే చాలా ఉత్సాహంగా రెస్పాండ్ అయ్యారు, కానీ అక్కడ మంచినీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, కానీ నాకు కావాల్సిన అవసరాన్ని తీర్చారు. అది హ్యుమానిటీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆతిథ్యం అనేది చాలా, ఒక్కొక్కసారి మనం చేసే చిన్న సహాయమే ఎదుటి వాళ్ళకి అది చాలా ప్రాణం నిలబెట్టేంత పని చేస్తున్నంతలో సందేహం లేదు. ఇక్కడ చెప్పిన సంఘటన ఏంటంటే, ఆతిథ్యం ఎరుకకనే చేసినంటే, ఇక్కడ అబ్రహాం శారాల గురించి చెప్తున్నారు. ఆ దేవదూతలు వచ్చినప్పుడు వారెవరో ఏంటో కూడా తెలియకుండానే ఆ ముగ్గురిని అబ్రహాం ఆహ్వానించాడు. దేవదూతలని ఆయనకు తెలుసు. ఆ తర్వాత యెహోవా దేవుడని ఆయన తెలుసుకున్నాడు, దూతలని తెలుసుకున్నాడు. గబగబా శారమ్మ గారితో చెప్పేశాడు ఆయన. అప్పటికే ఆవిడ నైన్ దగ్గర దగ్గర 90 ఇయర్స్ వచ్చిన ఆవిడ, 80 అబౌవ్. 3 మానికల పిండి, మానిక అంటే సేరు అంటే కేజీ, 3 కేజీల పిండి. సో ఆయన కొలత కూడా చెప్పేశాడు భార్యకి, 3 కేజీల పిండి తడిపి నువ్వు చెయ్యి చపాతీలు అని చెప్పేసి. అలాగే ఆయన దూడని స్వయంగా సిద్ధపరిచి తీసుకొచ్చి వాళ్ళకి చెప్పినట్టుగా ఇచ్చినట్టుగా చూస్తాం. దాని ఫలితం ఇస్సాకు అనే వారసుని వాళ్ళు పొందారు. అలాగే మీరు తెలియకనే ఆతిథ్యం చేస్తే దేవుడిచ్చే ప్రతిఫలం మీరు ఊహించలేని. మనకు చాలా సార్లు అనుకుంటాం, ఆ ఏంటి మనకి వీళ్ళు ఎంత మేలు చేశారేంటి అనుకుంటాం. అప్పుడు చాలా సార్లు మనం గుర్తు తెచ్చుకుంటే, వాళ్ళకి ఎప్పుడో మనం చిన్న హెల్ప్ చేస్తుంటాము, వాళ్ళు దాని కృతజ్ఞత కంటే మర్చిపోయే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, గుర్తు పెట్టుకుని చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉండవచ్చు. ఎప్పుడో నేను బీఈడీలో చదివేటప్పుడు సిటీ క్యాంప్కి వెళ్ళినప్పుడు, అప్పట్లో 10 రూపీస్ అంటే, అంటే 83లో అది అమౌంటే. ఆవిడ హైదరాబాద్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, తన ఛార్జెస్ 10 రూపీస్ తక్కువైతే, నా దగ్గర 10 ఉన్న దాంట్లో నేను 10 ఖర్చులు ఉంచుకుని రేపు తెప్పించుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి అని ఆ అమ్మాయికి ఇచ్చేసి పంపించేశాను. బ్యాంకు ఆఫీసర్ గా సెలెక్ట్ అయింది. సరే, తర్వాత మళ్ళీ చాలా కాలం అయిన తర్వాత ఎలా తెలుసుకుందో, నా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఆ రోజు మీరు నన్ను పంపించకపోయినట్టయితే ఆ జాబ్ నేను పొంది ఉండేదాన్ని కాదు అని చెప్పి ఆవిడ పని కట్టుకుని ఫోన్ చేసి నాకు చెప్పడం అనేది జరిగింది. అట్లా మనకు అది పెద్ద గొప్ప విషయం కాదు, కానీ వాళ్ళకి అవసరంలో ఉన్నప్పుడు మనం చేసింది అది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల మనం కూడా వారి జీవిత విధానాన్ని చూసి, వారు పొందిన అభివృద్ధిని చూసి మనం కూడా సంతోషించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. ఆ మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. బంధకాల్లో ఉన్నవారిని అంటే ఆధ్యాత్మిక బంధకాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు రక్షణ పొందక ముందు మనం ఎట్లాగైతే ఉన్నామో అట్లాగే రక్షణ పొందని వారు, కొరింథీయులు రాసిన పత్రికలో ఒక వాక్యం నాకు రిఫరెన్స్ అయితే గుర్తులేదు, ఎందుకు విగ్రహాలను ఆరాధిస్తున్నారు జనం అంటే,
దైవ సంబంధమైన జ్ఞానం వారికి పూర్తిగా లేకపోవటం వల్లే వారు ఆ పని చేస్తున్నారని. కాబట్టి మనమేదో గొప్పవారు మనకి కాదు, కానీ దేవుడు మన పట్ల చూపించినటువంటి కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. కానీ ఇంకా రక్షణ లేని వారి పట్ల మనం చులకనగా చూడకూడదు. అదే విధంగా బంధకాల్లో ఉన్న వారికి మామూలుగా కూడా మనం చూసినట్టయితే ఆహారం, వస్త్రం, నీరు ఏది అవసరమైతే మనం ఇవ్వగలిగినంత ఇవ్వాలని చెప్పి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి బంధకాల్లో ఉన్నవాడిని ఆధ్యాత్మిక బంధకాలు అవ్వనివ్వండి, లేకపోతే లోక సంబంధంగా వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనం వారిని మరిచిపోకూడదు. అదే విధంగా ఆయన అంటున్నాడు, మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరు శరీరంతో ఉన్నారు. సామెతల గ్రంథకర్త అంటాడు, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నీవు వారిని చూచి నవ్వినట్టయితే దేవుని కోపం నీ వైపు తిరుగుద్దేమో. అదే విధంగా పౌలు గారు కూడా అంటారు ఏంటంటే, ఒక వ్యక్తి సాతాను బంధకాల చేత పీడింపబడుతూ ఉంటే అతని చూచి నువ్వు నవ్వవద్దు. ఏమో ఇవాళ నిలబడి ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, రేపటి దినమ నువ్వే పడిపోవచ్చు, చెప్పలేం. కాబట్టి ఎవరైనా సరే అపవాది చేతిలో ఉన్నట్టయితే వారిని ఆ బంధకాల నుంచి విడిపించడం, మీరును శరీరంతో ఉన్నారు కనుకంటే మనం ఇంకా జీవిస్తున్నాం గనక, మన శరీరంతో ఉన్నాం కనుక అంటే ఏమో మన శరీరము లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఒకవేళ ఎప్పుడైనా మనం కూడా పొరపాటు చెయ్యవచ్చు. కాబట్టి ఆ అవకాశం లేకుండా మనం వాళ్ళకి మనం తగిన సహాయం అనేది చెయ్యాలి అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అంటే మీరును శరీరంతో ఉన్నారు కనుక మీరు లోకంలో ఉన్నారు. ఏమో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఎప్పుడైనా మిమ్మల్ని పడేయచ్చు, చెప్పలేం. కాబట్టి మీ మీద గొప్ప స్థితిలో ఉన్నాం అనుకుని వారిని తృణీకరించవద్దు, వాళ్ళకి సహాయం చెయ్యండి. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఈ వివాహం ఘనమైంది, పరిశుద్ధమైంది. కానీ ఒక శోచనీయమైన విషయం ఏంటంటే, ప్రస్తుత పరిస్థితిలో ఈ వివాహ వ్యవస్థని అవహేళన చేసేటట్టుగా మరి క్రైస్తవ వివాహాలే చాలా ఫెయిల్ అయిపోయి డైవర్స్కి వెళ్ళిపోయి చాలా మంది ఇంకా వీళ్ళు కాపురం చేస్తున్నారా అనే స్థితికి వచ్చేసింది మన వివాహ వ్యవస్థ. అంటే నేను అన్యుల గురించి మాట్లాడటం లేదు, పరిశుద్ధ వివాహాలు చేసుకున్న వారి స్థితి ఇలా ఉంది. రెండోది, ఏది కారణమైనా ఏదో కారణాలు చెప్తారు. ఆ ఆ బంధం కొనసాగించుకోవడానికి ఒకే కారణం ఉంటుంది, కానీ ఆ బంధం నుంచి విడుదల పొందడానికి అనేకమైన కారణాలు చెప్పొచ్చు, కానీ దేవుడు అలా విడిపోమని చెప్పలేదు. రెండోది, ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని కారణాల వల్ల పాపం వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ కూడా పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె మరి రక్షణ పొందిన వారు అయినప్పటికీ కూడా వారు చేసే ఉద్యోగాలను బట్టో వారికి ఉన్నటువంటి ఆ పొజిషన్ బట్టి చర్చిలో పరిశుద్ధ వివాహాలు చేసుకోలేని స్థితిలో చాలా మంది పడిపోయి సోషల్ మ్యారేజ్ చేసుకుంటూ ఉన్నారు. మరి రాను రాను పరిశుద్ధ వివాహాల కంటే కూడా ఇవే ఎక్కువైపోయే ప్రమాదం కూడా మనకి కనపడుతుంది. మనం ప్రేయర్ చేయాలి, మన బిడ్డల కోసం, రాబోయే తరాలకి ఈ దుస్థితి రాకుండా మనం చేయాలి. అంతేకాకుండా ఆ చర్చిలో మనం పెళ్లి చేసుకున్నంత మాత్రాన కాదు, కానీ ఆ వివాహ వ్యవస్థను మనం, ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ అది. ఆ వివాహ వ్యవస్థ ఆయనే కర్తగా ఉండి ఆ వివాహం చేశారు ఆదాము అవ్వలు. కాబట్టి వివాహ వ్యవస్థను గౌరవించండి. అదే విధంగా పానుపు నిష్కల్మషం ఏంటంటే ఏకపత్ని. ఇప్పటికి కూడా చూడండి, మనం ఎక్కడ వివాహం జరిగినా ఇస్సాకు రిబ్కాలదే మనం ఆ జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆ వివాహం గురించి ఇవ్వబడింది. చాలా మంది అంటారు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎంతమందిని చేసుకున్నా ఒప్పుకున్నాడని. ఏమీ ఒప్పుకోలేదు. ఒప్పుకున్నట్టయితే ఇస్సాకు వివాహాన్ని ఎందుకు అక్కడ ఉదహరించబడింది అంత క్లియర్ గా? ఇప్పటికీ కూడా ఇస్సాకు వివాహాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, దేవుడు ఎప్పుడు కూడా ఒక పురుషుడికి ఒక భార్య, ఒక భార్యకి ఒక భర్త అంతే తప్పించి ఆయన అనేక రకాలుగా వివాహాలు చేసుకోమని ఎప్పుడు కూడా చెప్పలేదు. కాబట్టి ఆ రకంగా ఉండకూడదని చెప్తున్నారు. అదే విధంగా ఆ తీర్చు ఇలా ఉన్నట్టయితే క్యారెక్టర్ సరిగ్గా లేకుండా ఉన్నట్టయితే ఆ తీర్పు లోనవుతారు. ఒకవేళ ఏదైనా కారణం చేత ఆ ఇద్దరికి సరిపడక పెద్దల సమక్షంలో విడిపోయి తిరిగి వివాహం చేసుకుంటే అది వేరే సంగతి. కానీ చాలా లోకుగా తీసుకుని
పెళ్ళైన సంవత్సరం లోపలే డైవర్స్ అనే దానికి వెళ్ళి చిన్న చిన్న కారణాలు. మొన్న ఒక లాయర్ గారు చెప్తున్నారు యూట్యూబ్ లోనే. ఏంటంటే ఒక అమ్మాయి ఇంటికి వచ్చేసింది, డైవర్స్ కి అప్లై చేసింది. ఏంటంటే వాళ్ళ అత్తగారు తోటకూర కోయమన్నారంట. దానికి ఏంటి అంటే, ఆ కోసేటప్పుడు నా చేయి తెగుద్దని చెప్పినా కూడా మా అత్తగారు నన్ను కొయ్యమంటున్నారు, నాకు రాదని చెప్పినా వినిపించుకోకుండా నన్ను కట్ చేయమంటున్నారు. రెండో కారణం ఏంటంటే, టీపాయ్ తొడవమన్నారంట. టీపాయ్కి చుట్టూ ఉన్నటువంటి ఆ ఎడ్జెస్ లో ఉన్నటువంటి ఆ పొన్ను వెన్నుతో దాంతో వెండితో ఉందంట, అది నాకు గుచ్చుకుంటదేమో అని చెప్పినా మా అత్తగారు నన్ను తొడవమన్నారు, కాబట్టి నేను సంసారం చేయను అని చెప్పి. ఇట్లాంటి అంటే ఇదే కాదు, ఇంకా చాలా చాలా చిన్న కారణాలకి. మొన్న భార్యాభర్తలు ఇద్దరు మ్యారేజ్ అయిన వెంటనే రెండో రోజున ఫ్రెండ్స్ ని తీసుకున్న హోటల్కి వెళ్తే, అక్కడ ఆ అబ్బాయి సరే ప్రొద్దు నుంచి హెవీగా ఉంది కదా అని చెప్పి ఇడ్లీ ఆర్డర్ ఇస్తే, ఆ అమ్మాయి ఇడ్లీ వద్దంది. ఈ వేళకి ఇడ్లీ తిని రేపు ఏదైనా మంచి టిఫిన్ తీసుకోవచ్చు అంటే, వెంటనే వాళ్ళ నాన్నగారు అమ్మాయి తండ్రి, ఇలా రెండో రోజునే ఇబ్బంది పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు మా అమ్మాయిని తినమంటున్నావు, తిండి తినే స్వేచ్ఛ కూడా లేదా మా అమ్మాయికి, మా అమ్మాయికి కాపురం రాదని తీసుకెళ్తాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చిన్న చిన్న కారణాలకి విడిపోతున్నారు. అట్లాంటివి చేయొద్దు. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష అనేది చాలా ప్రమాదకరమైంది. ధనం కలిగి ఉండటం తప్పు కాదు, ధనాపేక్ష కలిగి ఉండటం తప్పు. మరి తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చెప్తారు కదా, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభకరం అని చెప్పి, ఆ దైవ భక్తి ఉన్నదాంతో మనం సరిపెట్టుకోవాలి. ఆ ధనాన్ని అపేక్షించి తమను తాము పొడుచుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే మనకు ఆకాన్ కనపడతాడు, గెహాజీ కనపడతాడు. న్యూ టెస్ట్మెంట్ లో అననీయ సప్పిరిలో చెప్పాలంటే ధనాన్ని ఆశించి వారి జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అపేక్ష అంటే ధనం మాత్రమే సంపాదించాలని అపేక్ష. మన అవసరాలకు ధనం సంపాదించుకోవాలి తప్పదు, కానీ దాని మీద అపేక్ష. అబ్రహాంను బయలుదేరమనగానే ఆయన మాట్లాడకుండా ఆ ఊరనే గ్రామాన్ని వదిలేసి బయలుదేరిపోయాడు. మరి ఎంత ఆస్తిపరుడు అతను. నా ఆస్తి ఏమవుద్ది, నేను అదేంటి దేవుడా నన్ను ఇక్కడి నుంచి బయలుదేరమంటాం అనుకోలేదు. కానీ దేవుని మాట అనుసరించడానికి మనకు ఉన్నటువంటి ఆస్తి ఎప్పుడు కూడా అడ్డు అనేది రాకూడదు. అదే విధంగా ఆయన చెప్పినాడు, నిన్ను విడువను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. ఆయన చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ద్వితీయోపదేశ కాండంలో ఆయన చెప్తున్నాడు. అక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఉపదేశించేటప్పుడు, నిన్ను విడువను నేను ఎడబాయను ఎప్పుడు, నువ్వు నా ఆజ్ఞానుసారంగా ఉన్నప్పుడు. అదే విధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనం నుంచి మనం గమనించుకుంటూ వస్తే, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీరేమి కలత చెందవద్దు, ఆకాశ పక్షులను చూడండి అని అన్ని ఉదాహరణలు చెప్పి చివరికి ఆయన అంటాడు, మీకేం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ముందు మీరు ఏం చేయాలంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడును, రేపటి గూర్చి మీరు చింతపడవద్దు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఎంతసేపు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనే దాని మీదే మనసు పెట్టొద్దు, కానీ ఆయనకు అన్ని తెలుసు మీకేమి ఇవ్వాలని. అయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా పౌలు గారు అంటారు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన మహిమ ఐశ్వర్యము చొప్పున అంటే ఇంతమందికి నేను ఎలా ఇవ్వాలి, ఇంతే ఉంది కదా నా దగ్గర అనేది లేదు. ఆయన మహిమ ఐశ్వర్యం చొప్పున మనకి కావలసిన కూడా ఏర్పాటు చేయటానికి ఆయన సమర్థుడు. అది చెప్పడానికి ఆయన మరి 2 చిన్న చేపలు 5 రొట్టెలు 20,000 మందికి భోజనం ఎందుకు ఆయన చూపించాడు అంటే, ఆయన మహిమ ఐశ్వర్యం అప్పటికప్పుడు కావాలంటే, అంటే కూర్చోబెట్టి పోషిస్తారని కాదు. అక్కడ ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెదకినట్లయితే మనకు కావాల్సిన అన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అదే విధంగా ఇక్కడ తర్వాత 7వ వచనంలో చూస్తే ఆయన చెప్తున్నాడు, 8వ వచనంలో, ప్రభువు నాకు సహాయము, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు. ఎప్పుడైనా సరే విశ్వాసి దేవుని మీద ఆనుకుని ఉంటే సమస్తం నాకు దేవుని యందే ఉంది, కాబట్టి నరమాత్రుడు నన్ను ఏమి చేయలేడనే భరోసా మనం ఉండగలము. అదే విధంగా 7వ వచనంలో చూస్తే, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలములను శ్రద్ధగా తలుచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే మీకు చెప్పినటువంటి వాక్యం ఎవరో ఒకరి ద్వారా మనం ఉపదేశం పొందాం కదా,
ఒక పాస్టర్ గారు, ఒక దైవ సేవకుడు, ఒక కేటకిస్ట్ ఎవరో ఒకరి ద్వారా మనం వాక్యం ఉపదేశం పొందాం కాబట్టి వారిని చూడండి, వారి ప్రవర్తన ఫలాన్ని మీరు అనుసరించండి. అంటే అక్కడ ఏంటన్నమాట, వారి విశ్వాసంతో ఉండటం వల్ల వారు ఏ రకమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు పొందగలిగారు వాళ్ళు పరిశీలించండి. వారి అడుగు జాడల్లో మీరు నడవండి, వారిని గౌరవించండి, వారిని ఎప్పుడు కూడా దుఃఖ పెట్టొద్దు, నూర్చే ఎద్దుకు మూతికి కట్టొద్దు అని పౌలు గారు అన్నారు కదా. అంటే ఇక్కడ దానికి చాలా వ్యాఖ్యానాలు చెప్తారు అనుకోండి. ఈ మధ్య కాలంలో ఒక అనవసరమైన డిబేట్ ఒకటి మొదలైంది. చాలా మంది ఏం చెప్తున్నారంటే పాస్టర్స్ దశమ భాగాలు ఇవ్వద్దు, చర్చిలో కానుకలు ఇవ్వద్దు, దశమ భాగం ఇవ్వమని చెప్పి ఉందా ఎక్కడైనా? ఇట్లాంటి సవాళ్ళని మొదలైపోయినాయి. నిజంగా అది అదొక పనిగా పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఇచ్చుకుంటారు, ఎవరికి కూడా కంపెల్షన్ అనేది లేదు కదా. తెలిసి కూడా ఇలా చెప్పడం వల్ల ఇప్పుడు నేను అనుకుంటాను, మరి ఎవరు విశ్వాసం ప్రకారం అన్య మతస్థులు కోట్లాది రూపాయలు తీసుకెళ్లి ఇస్తున్నారు అక్కడ, కానీ దాని గురించి ఎవరు కూడా పట్టించుకోరు. మరి క్రైస్తవ మిషనరీలు ఎన్ని ధర్మకార్యాలు చేశారు ఇప్పటికీ కూడా. మరి ఎంత కార్పొరేట్ పాస్టర్స్ వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు కదా. నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే లేదు. దానికి డిబేట్ పెట్టి వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ వాక్యం చెప్తే చాలు, ఎంత మీనింగ్లెస్ మాటలు మాట్లాడుతున్నారంటే. ఒక పాస్టర్ గారు ఉద్యోగం చేసుకుంటూ సేవ ఎలా చేస్తారు? ఒక బర్త్డే జరిగితే ఆయన రావాలి, ఒక డెత్ అయితే ఆయన రావాలి, ఒక వివాహం అయితే ఆయన రావాలి, ఒక గృహప్రవేశం అయితే ఆయన రావాలి. ప్రతి ఆస్పెక్ట్ లో కూడా పాస్టర్ గారు లేకుండా కార్యక్రమాలు జరగవు కదా. ఒక ఆమె మొన్న అంటుంది, ఎందుకు నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసుకో, నువ్వు పాస్టర్ గా చేసుకో, అంతే తప్పించి నువ్వు ఇతరుల మీద ఆధారపడు. ఇట్లాంటి డిబేట్స్ ఈ మధ్య పెరిగిపోయినాయి. కాబట్టి అక్కడ పౌల్ గారు ఆ రోజుల్లోనే ఆయన చెప్తున్నారు, మీరు వారి వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించడి. అంటే వారి విశ్వాసాన్ని అనుసరించమన్నాం కదా అని చెప్పి వాళ్ళకి ఏమైనా మైనస్ పాయింట్స్ ఉంటే అనుసరించమని కాదు. 2000 సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, శాస్త్రులను పరిశీలన చూడండి, వారు చెప్పిన మాటలు మీరు అనుసరించండి, ఆచరించండి, కానీ వారిని అనుసరించవద్దు. అంటే వారి జీవన విధానాన్ని మీరు అనుసరించవద్దు, వారు చేసిన ఉపదేశాన్ని మీ జీవితంలో అనుసరించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:1 చూస్తే, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడును అయిన నేను. చూడండి ఎంత కాన్ఫిడెన్స్. ఒకప్పుడు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని అబద్ధం చెప్పి బొంకిన పేతురు గారు ఎంత కాన్ఫిడెంట్ గా ఇక్కడ చెప్తున్నాడంటే, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబోడు మహిమలో పాలివాడనైనా. ఆయనకంత కాన్ఫిడెన్స్ ఉంది, ఆ మహిమ ప్రవేశం నేను పొందుతాను అని చెప్పి. నేను మీలో పెద్దలను హెచ్చరించుతున్నాను, బలిమి చేత కానీ బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుల్లాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి అని చెప్పి చివరికి వచ్చినాడు అంటాడు. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు దేని వస్త్రం ధరించి దేని మనసు కలిగి ఉన్నట్టయితే ఆయన ఇచ్చే మహిమ కిరీటం మీరు పొందుతారు, కాబట్టి మీరు జాగ్రత్తగా మందను కాయండి అని చెప్పారు. అట్ ది సేమ్ టైం విశ్వాసులు కూడా వారి పట్ల వారిని అనుసరిస్తూ వారి విశ్వాసంలో అడుగు వేసుకుంటూ నడవమని చెప్పి వారి ప్రవర్తన ఫలాన్ని గమనించమన్నారు. అంటే ఇక్కడ పౌల్ గారు ఒక హెచ్చరిక కూడా చేశాడు. ఏంటంటే వారి ప్రవర్తన ఫలాన్ని అంటే కాయల్ని బట్టి, ఆ చెట్టును బట్టి కాయలు చెప్పొచ్చు అంటారు కదా. అంటే అది ఇచ్చే ఫలాలను బట్టి ఆ చెట్టు ఏంటని మనం చెప్పొచ్చు. అదే విధంగా మన ఉపదేశం మనం అనుసరించాలా లేదా అనేది వాళ్ళ జీవన విధానాన్ని కూడా పరిశీలించాలి అని చెప్తూ, ఆ తర్వాత వచనానికి వచ్చేటికి ఏమంటున్నారు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, అవును యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. 7వ వచనానికి ఇది కనెక్షన్ అన్నమాట. అంటే మీకు ఉపదేశించిన వారి ఉపదేశాన్ని మీరు మర్చిపోవద్దు. భోజన పదార్థాలను బట్టి కాకుండా మీరు చెప్పే ఉపదేశాన్ని ఆలోచించండి. దేవుని కృప అనేది ముఖ్యం. అంటే ఆ రోజుల్లో ఆ సంఘాల్లో, మన కొరింథీ సంఘంలో చూస్తా అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, పలానా తినొచ్చు, పలానా తినకూడదు, వీళ్ళు పలానాది తింటున్నారు కాబట్టి వీళ్ళని మనం దగ్గరకు రానివ్వకూడదనే వాగ్వేదాలు
చేసినప్పుడు రోమ పత్రికలో 14 అధ్యాయుల పౌలు గారు చెప్పింది ఏంటంటే, ప్రతి విషయంలో కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు ప్రతి విషయంలో కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తినండి, దానివల్ల మీకేం నష్టం అనేది లేదు అని చెప్తూ, మళ్ళీ 21వ వచనానికి వచ్చినట్టుగా అదే అధ్యాయంలో పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, నీ సహోదరుడు నువ్వు కలిసి భోజనం చేసేటప్పుడు ఒకవేళ నీ భోజనం అతనికి అభ్యంతర కారణమైతే, ఆ భోజనం వల్లే అతడు దేవునికి దూరం అయ్యేలాగా ఉంటే, నీవు భోజనాన్ని బట్టి అతన్ని దేవునికి దూరంగా చేయవద్దు. ఫర్ సపోజ్ నువ్వు నాన్ వెజ్ తినేవాడు అయితే, నీ పక్కన వెజిటేరియన్ కూర్చుని భోజనం చేస్తుంటే, నా భోజనం నా ఇష్టం అని చేస్తే, ఆ వెజిటేరియన్ ఒకవేళ నీకు ఎట్ ది సేమ్ టైం దేవుడికి కూడా దూరంగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి నీ భోజనాన్ని బట్టి నీ సహోదరుని దేవుడికి దూరపరచవద్దు అని చెప్పారు. అంతే తప్పించి భోజనాన్ని బట్టి కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, కొత్త నిబంధన దాంట్లో భోజనం అనేది ఆధ్యాత్మిక ఆహారం. మనకి శిలువ మీద యేసుక్రీస్తు బలియాగం చెందిన తర్వాత, ఆ రక్తం చెందిన తర్వాత మనం తీసుకున్న ఆ రొట్టె ద్రాక్ష రసం అనేది అది అందరూ సమానంగా తీసుకుంటారు. అది ఆధ్యాత్మిక ఆహారం. యోహాను సువార్తలో ఆయన చెప్పింది మనం గమనించినట్లయితే, ఎవరు నా శరీరం తిని నా రక్తం తాగుతారో వారు నిత్య జీవులో ప్రవేశిస్తారని చెప్పి, ఆత్మ జీవింపచేయనిది శరీరము నిష్ప్రయోజనమైందని అక్కడ చెప్పడం జరిగింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం వరకు మనం చూస్తే, ఆ మాట విని ఈ మాట చాలా కఠినంగా ఉంది అని చెప్పి అప్పట్లో ఆయన వెంబడించే వాళ్ళు కొంతమంది వెనుతిరిగి వెళ్ళిపోవటం కూడా జరిగింది. కాబట్టి మనం ఆలోచించవలసింది, ఏ భోజనం చేస్తున్నాడు నీ పక్కన ఉన్న సహోదరుడు, లేకపోతే నీకు చెప్పే ఉపదేశకుడు ఏ భోజనం చేస్తున్నాడు అనేది కాకుండా, అలాగే కొంతమంది సేవకులు కూడా మరి భోజన పదార్థాలను అవి తినకూడదు ఇవి తినకూడదు, లెంటన్ డేస్ లో అవి తినాలి ఇవి తినాలి అని చెప్పి, ఇవి నిషిద్ధమైనవి అవి నిషిద్ధమైన అని చెప్తూ ఉంటారు. కానీ ఏది నిషిద్ధమైనది కాదు, దేవుడు అన్ని కూడా మన కోసం ఇచ్చింది. కాబట్టి వాటిని గురించి ఎక్కువగా తర్క వితర్కాలు చేయొద్దు. మనం దేవుని కృపకు అర్హులం అవుతున్నామా లేదా అని చూడండి, అంతే తప్పించి మీరు ఈ భోజనం గురించి ఆలోచించొద్దు. ఆధ్యాత్మిక ఆహారం మనకు ఉంది కదా, ఆ బల్లను సమీపించేటప్పుడు నిష్కపటమైన మనసుతో, దుష్టత్వం లేని హృదయంతో ఆ బల్లని సమీపించి, నా యేసుక్రీస్తు నా కోసం చిందించిన రక్తం, నా కోసం విరువబడినటువంటి శరీరం అని చెప్పి మీరు దాన్ని తీసుకున్న ఆధ్యాత్మిక ఆహారం గురించి మీ దృష్టి పెట్టండి, అంతే తప్పించి ఇహలోక సంబంధమైన ఆహారం నుంచి మీరు ఎక్కువగా పెట్టొద్దని చెప్పి ఆయన అంటున్నాడు. అదే యేసుక్రీస్తు ఆ తర్వాత నానా విధములైన ఆ తర్వాత 10వ వచనంలో చూస్తే, ఏమియూ ప్రయోజనము కలగలేదు. 9వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థముల బట్టి కాక కృపను బట్టి హృదయం సిద్ధపరచుకొనుట మంచిది. భోజనముల బట్టి ప్రవర్తించిన వారికి ఏమియూ ప్రయోజనము కలగలేదు. నేను పూర్తిగా సంవత్సరం అంతా వెజిటేరియనే తింటాను, నేను మహాభక్తురాలని, నేను మహాభక్తుడిని నేను చెప్పుకోవడం వల్ల దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. నువ్వేం తిన్నావని కాదు, కానీ నువ్వు దేవుడిని ఎంతవరకు అర్థం చేసుకున్నావు, ఆధ్యాత్మిక ఆహారాన్ని ఏ మనసుతో నువ్వు తీసుకుంటున్నావు, అది ముఖ్యమని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నారు. అదే విధంగా మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేస్తున్న వారికి అధికారము లేదు. మనకు ఒక బలిపీఠం ఉంది, ఆ గుడారంలో సేవ చేయటం అంటే పాత నిబంధన పోల్చి ఇక్కడ చెప్తున్నారు పౌలు గారు. ఎందుకంటే వీళ్ళకి పాత నిబంధన అంటే చాలా ఇష్టం కాబట్టి, ఇప్పుడు మనకిచ్చేటటువంటి ఆ రొట్టె ద్రాక్ష రసానికి దానికి ఏమీ సంబంధం లేదని చెప్తున్నారు. వేటి రక్తము పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుల చేత తేబడును, ఆ జంతువుల కళేబరము శిబిరమునకు వెలుపల దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుట శిబిరము వెలుపులకి ఆయన యొద్దకు వెళుదము. ఇక్కడ చాలా చక్కగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ధర్మశాస్త్రాన్ని పోల్చి చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు. అందులో ఆకాశం భూమి గతించిన అందులో ఒక్క పొల్లు కూడా మారదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చానన్నారు. ఆయన సిలువలో కూడా 6వ మాటలో సమాప్తమైన చెప్పిన మాట కూడా అదే. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నారు. ఏంటంటే, ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో బలి ఇచ్చే జంతువుని
గవిని వెలుపట తీసుకెళ్లి దాన్ని అక్కడ వధించి శుభ్రం చేసి తీసుకుని వచ్చేవాళ్ళు. అలాగే మనల్ని తన పవిత్రమైన రక్తంతో శుద్ధీకరించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు కూడా గవిని వెలుపటే ఆయన బాధపడ్డాడంటే ఆ కల్వరి గొల్గొతా దగ్గర ఆయన పడిన శ్రమల గురించి పౌలు గారు చెప్తున్నారు. ఆయన అంతటి మహానుభావుడు, అక్కడి నుంచి వచ్చినటువంటి పరలోకం నుంచి వచ్చిన దైవ కుమారుడు మనల్ని శుద్ధీకరించడానికి ఆయన గవిని వెలుపట, ఆ జంతువు ఎలాగైతే గవిని వెలుపట శుద్ధీకరించబడిందో అదే విధంగా ఆయన కూడా గవిని వెలుపటే శ్రమ పడ్డాడు. కాబట్టి ఆయన అనుసరిస్తున్న మనం ఏ పాటి వారం? మన శుద్ధీకరించడానికి, మన రక్షించడానికి, మన విమోచించడానికి, దేవునితో మన సమాధాన పరచడానికి ఆయన ఏం చేశాడు? గవిని వెలుపట శ్రమ పడ్డాడంటే ఒక రకమైనటువంటి హేళనతో కూడినటువంటి నింద ఆయన భరించాడు. కాబట్టి రక్షణ సువార్త చెప్పాలనుకున్న నువ్వు ఒకవేళ సువార్త చెప్పేటప్పుడు నీకేమైనా చిన్న చిన్న నిందలు, అవహేళనలు వస్తే నువ్వేమి కూడా సిగ్గుపడొద్దు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి దైవ కుమారుడు గవిని వెలుపల అతి హేళనకరమైనటువంటి దృశ్యంలో ఆయన శ్రమ పడ్డాడు. కాబట్టి మనం ఏ పాటి వారిని ఆ సువార్త ప్రకటించేటప్పుడు నేను ఎందుకు ఈ నింద పడాలి, ఎందుకు నేను ఈ అవహేళన భరించాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. పౌలు గారు పడిన శ్రమలు, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూస్తే ఆయన పడిన శ్రమలన్నిటిని చూస్తే నిజంగా ఒక సువార్త సేవకుడు ఎన్ని పడాలో అన్ని కూడా పడబట్టే ఆయన సువార్త అందించాడు. ఆ తర్వాత కాబట్టి మనకి తర్వాత అంటున్నాడు, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ఇదే మాట పౌలు గారు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనంలో అన్నాడు. ఆయన ఏంటంటే నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. మనం ఏ పట్టణం కోసం చూస్తున్నాం? పరలోకం కోసం మనం ఎదురు చూస్తున్నాం. అందుకనే 11వ అధ్యాయంలో ఆయన అక్కడ అబ్రహాం గారి గురించి చెప్తే ఆయన ఏమంటాడంటే, దూరం నుంచే దేనికి ప్రధాన శిల్పిగా దేవుడు నిర్మిస్తూ ఉన్నాడో ఆ పట్టణాన్ని దూరం నుంచే చూసి నమస్కరించారన్నారు. ఎలా చూశారంటే వాళ్ళ ఆధ్యాత్మిక నేత్రాలతో చూశారు. మనం కూడా ఈ లోకంలో ఉంటున్నప్పటికీ మన మంచి బిల్డింగ్స్ కట్టించుకుంటాం, ఏం కట్టించుకోవద్దు అనలేదు దేవుడు, కానీ వాటి మీద మనసు పెట్టుకోవద్దు, వాటి మీద క్షణభంగుని జీవితం. మరి మొన్న అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ మనం చూసినట్టయితే మరి ఆ విమానంలో ప్రమాదంలో వారు పోయారు, అందులో ప్రయాణించే వాళ్ళు. అంతకంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మెడికల్ హాస్టల్లో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్, ఆ 20 మంది ఏమీ తెలియదు వారికి ఆ క్షణం అలా జరుగుద్దని. నిజంగా తల్లిదండ్రుల కుటుంబాలు ఎంత తల్లడిల్లిపోయారో మనకు తెలియదు కదా. ఏ క్షణంలో ఏం జరుగుద్దో తెలియదు. రేపైనా ఒకనొక పట్టణం పోయి లాభము సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళారా, రేపేమి జరుగునా మీకేం తెలియని అంటాడు యాకోబు గారు. నిజంగా అదే నాకు అదే మాట గుర్తొచ్చింది ఆ ఎయిర్ క్రాష్ జరిగిన వెంటనే. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ నివాసాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి వీటిని అనుగ్రహించినందుకు ఆయన వందనాలు చెల్లించుకుంటూ మన దృష్టి ఎప్పుడు కూడా పరలోకం వైపే ఉండాలి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, మీరు పైన వారు కాబట్టి మీ దృష్టి ఎప్పుడు కూడా పైనే ఉండాలి. పైన ఎవరున్నారు? దేవుని కుడిపార్శ్వన మన కోసం విజ్ఞాపన చేసే యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి మన దృష్టి ఎప్పుడు కూడా పైన వైపే ఉండాలి. కింద చూస్తే ఏంటి అంటే ప్రసంగి గ్రంథకర్త చాలా చక్కగా చెప్తాడు, సూర్యుని క్రింద అంతా కూడా ఆయాసమే అని చెప్పి. కాబట్టి మనం క్రింద సూర్యుని కింద ఆయాసకరమైన విషయాలు కాకుండా పైన పరలోకం వైపు మన దృష్టి ఉండాలని పౌలు గారు ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలములు అర్పించుదము. స్తుతి అనేది మన స్థితి మారుస్తుంది. స్తుతి అనేది స్థితి మారుస్తుంది. ఈ స్తుతి అనగానే మొట్టమొదటి మనం జ్ఞాపకం చేస్తున్నది ఎవరినంటే దావీదు మహారాజు. ప్రతి దాంట్లో సంతోషంలో, దుఃఖంలో, వేదనలో, కష్టంలో, ఆనందంలో, ప్రతి సమయంలో కూడా ఆయన ఆ స్థుతి చూడండి. 103వ సంకీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించము, నా ప్రాణమా యెహోవాను సన్నతించమంటాడు. దేనిని ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమంటాడు అంటే అంతరంగంతో కూడా చెప్తున్నాడు. ఒకవేళ నేను మర్చిపోయినేమో నా అంతరంగమా దేవుని స్తుతులు చెల్లించు అని. ఆ స్థుతి అనేది మన స్థితిని మారుస్తుంది. అంటే దేవుడు స్థుతిని ఎందుకు కోరుకుంటున్నాడంటే ఆయన వల్ల మనం పొందిన మేలుని తిరిగి ఏదో ఆయన పొగడాలని కాదు, కానీ మనం పొందిన మేలు, దేవుని ద్వారా పొందిన మేలు మనం జ్ఞాపకం చేసుకుంటే తిరిగి
పాపం వైపు మనం చూడమంట. మన కీర్తన పుస్తకంలో చాలా మంచి పాటలు రాసినటువంటి పురుషోత్తం చౌదరి గారి బయోగ్రఫీ అది చెప్తుంటే వింటున్నాను అందులో. దాంట్లో వాళ్ళ అన్నయ్య గారి పేరు జగన్నాథ్ చౌదరి. వాళ్ళ అన్నయ్య గారు మనవడు జేమ్స్ చౌదరి అనుకుంటా ఆయన పేరు. ఆయన చెప్తున్నాడు పురుషోత్తం చౌదరి గారి గురించి చెప్పి, ఆయన బాప్తిసం తీసుకోవటానికి అప్పట్లో ఆయనకి బస్సులుగా అది వెళ్ళటానికి డబ్బులు లేక 300 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆయన బాప్తిసం తీసుకున్నాడంట. అంత గొప్ప మనిషి అయిన తర్వాత ఒక పాస్టర్ గా ఆయన ట్రైనింగ్ అయిన తర్వాత అపాయింట్ చేయబడ్డాడు. చాలా చక్కగా పరిచర్య జరుగుతున్న టైంలో పాపంలో పడిపోయాడంట. ఆయన ఏంటంటే ఆయన ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ కి ఒక విడవతో ఆయన ఇదయ్యాడు. అంటే సాతాను ఎప్పుడు కూడా ఎవరు బలంగా దేవుని చేత వాడబడుతున్నారో వాళ్ళ పక్కనే కాచుకుని ఉంటది కాబట్టి ఆయన మంచి స్ఫురద్రూపి, మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు. మరి ఎట్లా పడిపోయాడు. కానీ ఇంకా నేను ఈ పాస్టర్ ఉద్యోగం చెయ్యను, నాకు ఈ అర్హత లేదని చెప్పి బాధపడుతున్నప్పుడు ఆ విలియం డాన్ అనే మిషనరీ ఆయన ప్రోత్సహించిన ఆయన అంటాడు, అది కాదు, పాపం చేయని మనిషి అంటూ ఉండడు, పశ్చాత్తాపం అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పి ఒక మాట చెప్తాను పురుషోత్తం. పాపం విలువైందా, యేసుక్రీస్తు నీకోసం చిందించిన రక్త బొట్టు విలువైందా అని అడిగాడంట ఆయన. అడిగితే అప్పుడు పురుషోత్తం చౌదరి గారు, యేసుక్రీస్తు నా కోసం చిందించిన రక్తపు బొట్టే విలువైంది, పాపం మహా భయంకరమైంది అని చెప్పానంట. ఎస్, నువ్వు రియలైజ్ అయ్యావు కాబట్టి ఇక నువ్వు జీవితంలో పాపం చేయవని నేను నమ్ముతున్నాను, కాబట్టి ఇంక మరింతగా దగ్గరగా దేవుని దగ్గరగా ఉంటూ సేవ చేయమని చెప్పాడంట. అప్పుడు ఆ సందర్భంలోనే మన కీర్తన పుస్తకంలో ఉన్నటువంటి పాట త్రాహిమ క్రీస్తునాథ దయ చూడరావి అనే పాట ఆ సందర్భంలోనే ఆయన రాశారని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే స్తుతి, ఆయన వెంటనే ఆ స్తుతి గీతం అక్కడ దయ చూడరావి, నేను ఒట్టి శరీర వాంఛలతో నేను ఇదైపోయాను, కానీ నువ్వు మాత్రమే నన్ను ఉద్ధరించగలిగిన వాడు అని చెప్పి. అదే విధంగా ఆ స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పౌలు గారు అయితే కృతజ్ఞత ప్రతి విషయంలో కూడా సంఘాలను బట్టి, ఎవరైనా సంఘంలో అభివృద్ధి చెందుతుంటే, విశ్వాసాలు అభివృద్ధి చెందుతూ ఉంటే, వారు కానుకలు ఇచ్చే దానిలో అభివృద్ధి చెందుతూ ఉంటే, లేకపోతే రక్షణ సువార్త ప్రకటించడం అభివృద్ధి చెందుతూ ఉంటే, వారిని బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు పౌలు గారు. ఇక కృతజ్ఞత అంటే పౌలు గారి తర్వాతే, స్తుతి అంటే దావీదు గారి తర్వాతే. స్తుతి కృతజ్ఞత ఒకటే కదా. మరి ఆ స్తుతి గురించి మనం గమనించినప్పుడు ఈ స్తుతి గురించి దావీదు మహారాజు చాలా మాటలు చెప్పారు. అందులో ఒకటి మాత్రం మనం చూస్తే కీర్తన 50వ సంకీర్తన 23వ వచనం. యాక్చువల్ గా ఇది దావీదు మహారాజు రాసిన కీర్తన కాదు, కానీ ఆసాపు గారు రాసినటువంటి కీర్తన. దావీదు గారి శిష్యుడే ఆసాపు రాసినటువంటి కీర్తన 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు. మనం స్తుతి చేస్తేనంటే దేవుని మహిమపరుస్తున్నాడు. ఇట్లాంటి వ్యక్తిని నన్ను ఉద్ధరించాడు, ఇట్లాంటి ఆ పాపంలో పడిపోయిన దేవుడు నన్ను ఉద్ధరించాడు, లేదా నేను ఆయన మొరపెట్టినప్పుడు నా మొర ఆలకించి నన్ను ఉద్ధరించాడని చెప్పి ఆ స్తుతి గీతం మనం పలికినప్పుడు అంటే మన దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. అదే కాకుండా ఆ దేవుని కనపరుచున్నట్లు మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొంచున్నాడు. చూడండి, 2 వచనాలు ఇక్కడ ఏంటంటే స్తుతియాగం సమర్పించేవాడు ఏం చేస్తున్నాడంట, దేవుని రక్షణ పొందడానికి తన మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. దేవుని మహిమపరిస్తే దేవుడు అతనికి ఏం చేస్తున్నాడు, దేవుని రక్షణ ఏంటో చూపిస్తున్నాడు. ప్రతి వాక్యం మనం చాలా జాగ్రత్తగా చదవాలి. మనుషులు ఇచ్చే రక్షణ కంటే దేవుడిచ్చే రక్షణ ఎంతో ఉన్నతమైనది, శ్రేష్టమైనది, నిత్యమైనది. నిత్య జీవ ప్రవేశానికి దేవుడిచ్చే రక్షణే గాని మనిషి ఇచ్చే రక్షణ మనకి పనికి రాదు. కాబట్టి నేను దేవుని రక్షణ అతనికి చూపిస్తాను. ఇదే మాటను 91వ సంకీర్తనలో అక్కడ అంటాడు, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచుదును, నా రక్షణ అతనికి చూపించేదను. అంటే దేవుడిచ్చే రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత ఆయన అంటున్న మాట ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అంతా రిఫరెన్స్ చదవటం టైం లేదు, కానీ పౌలు గారు ఫిలిప్పీ సంఘం వారు కొన్ని వస్త్రాలు, పేపర్స్ ఏవో ఆయనకు కావాల్సినవి పంపిస్తారు. పంపించినప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ పంపించింది ఎఫ్రొదీతు అనే అతనితో పంపిస్తారు. అవి తీసుకుని పౌలు గారు వాళ్ళకి మళ్ళీ తిరిగి లెటర్ రాస్తే ఏమంటాడంటే, మీరు పంపించిన వస్త్రాలన్నీ కూడా మనోహరమైన సువాసనయు దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన ఇష్టమైన యాగమును అయి ఉన్నాయి. యాగము అంటే యాగంలో మనం ఏదో ఒకటి సమర్పిస్తాం కదా.
ఆ యజ్ఞం అన్నా యాగం అన్నా. కాబట్టి మీరు పంపించిన వస్త్రాలు దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సువాసన, ఎందుకంటే మీరు మంచి మనసుతో పంపించారు. ఈవిని అపేక్షించి నేను చెప్పట్లేదు, కానీ మీ మనసు గురించి ఇక్కడ చెప్తున్నాను. అవి ఎంతో మనోహరమైన యాగంగా ఉన్నాయి నాకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే, ఉపకారము ధర్మమును చేయటం మరిచిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి. 1 స్తుతి, 2 ఉపకారము, 3 ధర్మం. స్తుతి గురించి చూసాం. ఇక ఉపకారం ఏంటంటే, మన చిన్నప్పుడు తెలుసు, ఉపకారికి ఉపకారం నెపమెంచక చేయవాడనే పద్యం మనకు తెలుసు కదా. సాధారణంగా మనం వాక్యం తెలియని వాళ్ళు కూడా మనకి ఎవరైనా ఏమైనా చేస్తే అదేంటి, ఉపకారం చేసిన వాళ్ళకే ఉపకారం చేస్తారు. అలా కాకుండా యాజ్ ఎ క్రిస్టియన్ గా అపకారికి కూడా ఉపకారం మనం చేయాలి. గుడ్ సమరటన్ చేసింది అదే కదా, మంచి సమరడి చేసింది అదే కదా. మరి తనకు శత్రువైనటువంటి ఆ యూదుడికి సపర్యలు చేశాడు, అది క్రిస్టియన్స్ చేసే ఉపకారం. ఇక ధర్మము అంటే అది మనం విధిగా భావించాలి ఎవరికైనా సహాయం చేయటం. అది ఈ కాలంలో మనం ఒకసారి మనం గమనించినట్టయితే, సాధారణంగా క్రైస్తవులు అంతా ఏం చేస్తున్నారంటే, ఒక 10% తీసేసి ఒక కార్పొరేట్ పాస్టర్కో లేకపోతే ఎక్కడికో పంపించే సమయం నా పని అయిపోయింది అనుకుంటున్నారు. అలా కాకుండా మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా మనం దాన్ని ఉపయోగపడేలాగా, కొంతమందికి ఉపయోగపడేలాగా చూడాలి అంతే తప్పించి, ఇచ్చేయటం వల్ల మన పని అయిపోదు, కానీ దాన్ని ఇతరులకు ఉపయోగపడేలా కూడా చూడవలసిన పని మనకి ఉంది. ఈ 3 కూడా దేవునికి ఇష్టమైన యాగాలంట. 1 స్తుతి, 2 ఉపకారము, ధర్మం. కొర్నేలి గురించి చెప్పినప్పుడు అక్కడ దేవదూత చెప్తాడు కదా, ఓ కొర్నేలి, నీ ధర్మ కార్యాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఉన్నాయి కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను, దేవుడు పంపిస్తే వచ్చానని చెప్తాడు. కాబట్టి మనం చేసే ధర్మ కార్యాలు దేవుడు మెచ్చేవిగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే చాలా వివరణ ఉంటది, కానీ మరి మనకు టైం సరిపోదు కాబట్టి. ఆ తర్వాత మీ పైన నాయకులతో ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. అంటే డబ్బులు మాత్రమే కాదు, కానీ ఏ కాపురైనా ఏం ఆలోచిస్తాడంటే, సరైన కాపురి, నిజమైన కాపురి, ఎన్ని ఆత్మలు రక్షింపబడినాయి. నేను ఒక 5 years ఒక సంఘంలో పనిచేశానంటే నిజంగా రక్షకుని ఎంతమంది తెలుసుకోగలిగారు, ఎన్ని ఆత్మలు నేను నా అకౌంట్ లో పడినాయి, అది చూసుకోవాలి. కాబట్టి వాళ్ళు దుఃఖపడకుండా ఉండేటట్టు, అక్కడ కొరింథీయులకు రాసిన 1 పత్రిక 9వ అధ్యాయంలో కూడా ఆయన అంటాడు, మేము ఆత్మానుసారమైన విత్తనములు విత్తి శరీరానుసారమైన పంట మేము కొయ్యాలనుకోవట్లేదు. వాళ్ళ ఆత్మానుసారమైన విత్తనాలు విత్తారు కాబట్టి మనం వాళ్ళకి ఆత్మానుసారమైన పంట ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. శరీరానుసారమైన పంట కాదు, ప్రేమతో విత్తనాలు విత్తమంటాడు హోషేయ ప్రవక్త. అది ప్రేమతో విత్తిన విత్తనాలు, ప్రేమ అనే పంట మనం కోస్తామని చెప్పి, నీతి అనే విత్తనాలు విత్తని ప్రేమ అనే పంటని కోయండి అని చెప్పి. కాబట్టి మనకు ఉపదేశించేవారు మనమిచ్చే డబ్బుల గురించి కాదు, కానీ మన ఆత్మ రక్షణ కోసం ఎంతో తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు. ఎవరో 1 or 2 అట్లాంటి వాళ్ళు కాకపోయినా ఎక్కువ మంది అలాగే ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, వారిని దుఃఖ పెట్టొద్దు, మీ ఆత్మ రక్షణ కోసం మిమ్మల్ని బోధించేవారు మా నిమిత్తము ప్రార్థన చేయడి, మేము అన్ని విషయముల్లోనూ యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఈలాగు చేయవాలని మరి ఎక్కువగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఆయన అంటాడు, అంటే ఇది ఆయనకి ఎప్పటి నుంచో రోమా వెళ్ళాలని ఉంది. అందుకనే రోమీలు రాసిన పత్రికలు కూడా 15వ అధ్యాయులు ఆయన అంటాడు, నేను మీ దగ్గరకు వచ్చేలా ప్రార్థన చేయండి అని. ఆయన ఇటలీ వెళ్ళాడు, స్పెయిన్ వెళ్ళాడు, కానీ ఆ రోమా పట్టణాన్ని సందర్శించలేకపోయాడు. ఈ పత్రికలు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈయన యెరూషలేములో ఉన్న వారికి రాశాడా, రోమీలకు రాశాడా, ఎవరికి రాశాడంటే ఇది కట్ క్లియర్ అయిపోతుంది, రోమా సంఘంలో ఉన్నటువంటి యూదులకైనా రాసినట్టుగా. ఆ తర్వాత గొర్రెల గొప్ప కాపరి అనే యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధం ఒక రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుతూ ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగును గాక. మిమ్మల్ని రక్షించి కాపాడేది, దేవునితో సమాధానం పరిచేది యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మన కోసం రక్తం చిందించాడు కాబట్టి ఆయన వైపు చూస్తూ మీ జీవనయాత్ర సాగించండి, ఆయన మహిమ కలుగును గాక. సహోదరులరా, మీకు సంక్షేపంగా వ్రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటను సహించడని మిమ్మల్ని వేడుకొంచున్నాను.
నేను చాలా హెచ్చరికలు చేశాను ఇందులో, దయచేసి మన్నించండి, కానీ దాన్ని ఆచరించండి అని చెప్తాను ఆయన. మన సహోదరులైన తిమోతి విడుదల కలిగినందని తెలుసుకోండి. అతడు శీఘ్రంగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచేదను. తిమోతి అప్పటి వరకు కారాగారంలో ఈయనతో పాటు ఉన్నాడనమాట. మీ పైన నాయకులైన వారిని అందరికీ పరిశుద్ధులను కనికరించి పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడు. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుతున్నారు. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. పౌలు గారు ఈ 13వ అధ్యాయంలో ఈ వచనాలన్నీ కూడా మనం గమనించినట్టయితే మొదటి వచనం దగ్గర నుంచి కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే అన్ని కూడా ఒక క్రైస్తవుడు సాంఘిక జీవనం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా చూస్తాం. దాదాపు 25 వచనాలు ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడు కేవలం ఆధ్యాత్మిక జీవితంలోనే మాత్రమే కాకుండా సాంఘిక జీవనంలో సమాజంలో నివసించేటప్పుడు సమాజం మధ్య ఒక క్రైస్తవుడు ఉన్నప్పుడు అతను మార్కు ఏ విధంగా ఉండాలి. అవును ఇతడు క్రైస్తవుడు, అవును ఇతడు రక్షింపబడిన వాడు, అవును ఈమె రక్షింపబడింది కాబట్టి ఈమె ప్రవర్తన ఎలా ఉంది, ఈమె ఆతిథ్యం ఇలా ఉంది, ఈమె ప్రవర్తన ఫలం ఇలా ఉందని చెప్పి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి 13వ అధ్యాయం అంతా కూడా హెచ్చరికలే. క్రైస్తవులు కొన్ని మర్చిపోయి వెనక పడుతున్నాం మనం. వీటిలో పరిపూర్ణులు ఎవరం కాదు, కానీ ఒక్కసారి పౌలు గారు ఇచ్చిన హెచ్చరికలన్నీ గమనించుకుందాం. ఆ నిత్య జీవ ప్రవేశానికి ఆయన వైపు చూస్తూ ప్రయాణిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభు, విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలింప చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.